తప్పు చేసింది ముస్లిమే. కానీ ముస్లిం సమాజం అంతా కూడా తప్పు చేసిందంటే మాత్రం అది అంగీకరించే విషయం కాదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరగగానే కొంతమంది ముస్లిం మత పెద్దలు మసీదుల దగ్గర మీటింగ్ ఏర్పాటు చేసి వాడిని తప్పనిసరిగా శిక్షించండి, మీకు శిక్షించడం చేతకపోతే వాడిని మాకు అప్పగించండి, నడి రోడ్డు మీద వాడిని ఉరిదీయండి అని చెప్పి మాట్లాడారు. మాట్లాడుతూ వాళ్ళు ఏమడిగారంటే ముత్యాలమ్మ విగ్రహాన్ని పడగొట్టిన వాడు ముస్లిం కాబట్టి ముస్లింలందరూ వాడిని వెనకేసుకొస్తారని మీరు అనుకోవద్దు. మా ముస్లిం సమాజానికి వాడికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. దాన్ని మీరు అంగీకరిస్తారా? డెఫినెట్ గా తప్పనిసరి పక్కా ముస్లిం సమాజం మొత్తం కూడా కావాలని చేసిన పని కాదు, ఒక మతోన్మాది చేసిన పని అది. దాన్ని మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు? ఖచ్చితంగా ఒప్పుకుంటారు. ముస్లిం సమాజానికి దీనికి ఏ విధమైన సంబంధం లేదు, అది కేవలం ఒక మతోన్మాది చేసిన పని. మరి ఇంతకు ముందు 2 సార్లు చేసినప్పుడు మరి అప్పుడేమయ్యారు వీళ్ళందరూ? ఎక్కడ జరిగింది 2 సార్లు? ముంబైలో జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో జరగలే. తెలంగాణలో జరిగిన ఎక్కడైనా ఒకటే మొత్తం కదా, ఎక్కడైనా ఒకటే మొత్తం. అదే మరి అక్కడ మాత్రం ఏమైంది అంటున్నా, వాళ్ళ వేరు వీళ్ళ వేరు జరిగిన ఇన్సిడెంట్ ఇక్కడ ఇతను వచ్చి ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిపే వరకు మనకు తెలియదు కదా, అతను ఎవరో కూడా తెలియదు కదా మనకి. మన తెలంగాణకి సంబంధించిన వ్యక్తి కాదు. మన తెలంగాణలో ఇలాంటి ఇన్సిడెంట్ ఇంతకు ముందు అతను జరపలేదు. మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. మనకు ఎలా తెలుస్తుంది అతను చేసింది? చట్ట ప్రకారంగా అక్కడ ఏదైనా చేస్తుంటే అక్కడే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి అతని మీద.